హలో అందరికీ నమస్తే. నేను గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనము అఖండ 2 మూవీకి సంబంధించి 2 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే దురంధర్ మూవీ రికార్డులు బద్దలు కొడుతుంది. 9 రోజుల కలెక్షన్స్ అదిరిపోతున్నాయి నిజంగా. సినిమా ఏమనిపిస్తుంది అంటే లాంగ్ రన్ లో ఈజీగా ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీగా అవతరించబోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సినిమా రేపటి కలెక్షన్స్ తో ఈజీగా 500 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెడుతుంది. అయితే 1000 కోట్ల వరకు ఈ సినిమా ఈజీగా పరిగెడుతుంది. మరి ఈ సినిమా ఒక 800-900 కోట్ల వరకు వెళ్ళిన ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా ఈజీగా 750 నుంచి 800 కోట్ల వరకు ఈజీగా వెళ్ళగలదు. అండ్ అవకాశం ఉంది, ఎందుకంటే సినిమాకి చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ మంత్ మొత్తము పెద్ద సినిమాలు ఏవీ లేవు. అలాగే అఖండ 2 సినిమా వచ్చింది, కానీ అఖండ 2 సినిమాకి కొంచెం మిక్స్డ్ రివ్యూస్ రావడం జరుగుతుంది. సో ఆడియన్స్ నుంచి కొద్దిగా ఓకే అని అనిపించిన టాక్ ఏంటంటే రివ్యూవర్స్ నుంచి కొద్దిగా బ్యాడ్ రివ్యూస్ రావడం జరుగుతుంది. సో ఏంటంటే అఖండ 2 వచ్చినప్పటికీ ఆ సినిమాలో కొద్దిగా VFX వల్ల కొద్దిగా ఆ సినిమాకి కొంచెం రివ్యూవర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడం జరుగుతుంది. ఆడియన్స్ నుంచి అయితే ఓకే, సినిమా మరీ సూపర్ హిట్ కాదు, మరీ యావరేజ్గా కాదు, చూడొచ్చు అనే విధంగా ఆడియన్స్ నుంచి ఒపీనియన్ రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే కలెక్షన్స్ రూపంలో అంత ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు. బట్ ఏంటంటే దురంధర్కి ఇక్కడ అవకాశం ఉంది. ఈ డిసెంబర్ మొత్తము రోడ్ ఫ్రీగా ఉంది. అండ్ జనవరి 9th వరకు సినిమా ఒకవేళ కరెక్ట్గా అనుకుంటే ఈజీగా 800-900 కోట్ల వరకు వెళ్ళగలదు. అన్నీ అనుకుంటే 1000 కోట్ల వరకు కూడా వెళ్ళగలదు ఈ సినిమా. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, బట్ 1000 కోట్లను దృష్టిలో పెట్టుకుని రాలేదు. కాకపోతే 1000 కోట్ల వరకు ఈ సినిమా దూసుకెళ్ళగలదా అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల వరకు దూసుకెళ్ళగలదు. ఎందుకంటే రోడ్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఈజీగా దూసుకెళ్ళగలదు అని అనిపిస్తుంది. మరి ముందుగా దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్న తర్వాత బాలయ్య గారు నడిచిన అఖండ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చేసి మర్చిపోయారు, మరి గుర్తుందో మళ్ళీ ఒకసారి చెప్తాను, 280 కోట్ల రూపాయలు. మరి ఈ రోజు వరకు సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 218 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా శుక్రవారం రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరిగింది. డే 1 కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సినిమా వసూలు చేసింది. డే 1 కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ శుక్రవారం రోజు వసూలు చేసింది. 34,72,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది శుక్రవారం రోజు. అలాగే ఈరోజు శనివారం రికార్డులు బద్దలు కొడుతుంది. శనివారం ఆదివారం కంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వీకెండ్లో డే 1, డే 2, డే 3 కంటే ఎక్కువ కలెక్షన్స్కి ఈ రోజు రావడం జరుగుతుంది. రేపైతే ఏకంగా రికార్డులే బద్దలు కొడుతుంది, రేపు ఆదివారం కాబట్టి. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 45,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. అర్థం చేసుకోండి, 45,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్. నేను అందుకే చెప్పాను, బాలీవుడ్లో ఒక సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి మొదటి 3 రోజుల కంటే కూడా తర్వాత కలెక్షన్స్ చాలా బీభత్సంగా ఉంటాయని చెప్పి. సో అదే కలెక్షన్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఈ రోజు శనివారం వీకెండ్ కాబట్టి దాదాపుగా 45,50,00,000 రూపాయలు వసూలు చేస్తుందంటే రేపు సండే ఫుల్ హాలిడే కాబట్టి నాకు తెలిసి ఈజీగా నెట్ కలెక్షన్స్ రూపంలోనే 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 298,22,00,000 రూపాయలు. బడ్జెట్ వచ్చేసి 280 కోట్ల రూపాయలు. నెట్ కలెక్షన్ రూపంలోనే 298,22,00,000 రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 357,13,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. తెలిసి ఇంకో 2-3 రోజుల్లో విదేశాల నుంచి కూడా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. సో విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 86,12,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనలీ ఆదిత్య దార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 443,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. రేపు ఖచ్చితంగా సినిమా 500 కోట్ల క్లబ్లోకి చేరుతుంది. మీరు రాసి పెట్టుకోండి, 10 రోజుల్లో సినిమా 500 కోట్ల క్లబ్లోకి చేరిందంటే సో ఇంకొక 6 రోజులు ప్లస్ ఒక 10 రోజులు మళ్ళీ అక్కడ ఇంకో 10 రోజులు అనుకుంటే ఆల్మోస్ట్ సినిమాకి ఇంకా 25 రోజుల టైం ఉంది. 25 రోజుల టైంలో ఈజీగా ఇంకో 500 కోట్ల వరకు ఈజీగా కలెక్ట్ చేసే స్టామినా అయితే ఈ సినిమాకి అయితే ఉంది. బట్ చూద్దాం, ఫైనల్గా దురంధర్ సినిమా మొదటి 9 రోజుల్లో 443 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రేపు 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు గారు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 సినిమాకి సంబంధించి 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్టయితే మన సౌత్లో ఒకటి ఉంటుంది ప్రాబ్లం ఏంటి అంటే మొదటి రోజు సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో సెకండ్ రోజు పూర్తిగా కలెక్షన్స్ డ్రాప్ అవడం జరుగుతుంది. ఒక పాజిటివ్ టాక్ వచ్చినా డ్రాప్ అవుతాయి, బట్ ఏంటంటే కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే పూర్తిగా డ్రాప్ అవ్వడం జరుగుతుంది. మరి అఖండ 2 విషయంలో ఏ విధంగా ఉంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 28,86,00,000 రూపాయలు వసూలు చేసింది. కాకపోతే ఈ రోజు సాటర్డే అయినప్పటికీ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ రావడం జరిగింది కాబట్టి
అంటే మెయిన్గా ఆడియన్స్ నుంచి కొద్దిగా అలా టాక్ వచ్చింది. అంటే మీడియం రేంజ్, మరీ సూపర్ హిట్ కాదు, మరీ తక్కువ అని కాదు, చూడొచ్చు అనే టాక్ వచ్చింది. అలాగే బోయపాటి గారు కొద్దిగా విఎఫ్ఎక్స్ చూసుకుంటే బాగుండేది. కొద్దిగా విఎఫ్ఎక్స్లో కరెక్ట్గా అది ఏంటంటే చూసాను నేను కూడా, విఎఫ్ఎక్స్ అనేది కొద్దిగా చూసుకుంటే బాగుండేది. విఎఫ్ఎక్స్లో అంతా ఏదో కార్టూన్లో ఆడినట్టు, కార్టూన్ బొమ్మలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఆ విఎఫ్ఎక్స్ని కొద్దిగా సర్చ్ చేస్తే బాగుండేది. ఆల్మోస్ట్ 200 కోట్ల బడ్జెట్ పెట్టారు కాబట్టి కొద్దిగా విఎఫ్ఎక్స్ చూసుకుంటే బాగుండేది అనిపించింది. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 12,50,00,000 వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 41,36,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 49,52,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 14,91,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బోయపాటి ఇంకా బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 64,43,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఏంటంటే మనం మొదటి 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి చేరుతుంది అని అనుకోవడం జరిగింది. కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ చూస్తుంటే మొదటి 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టే అవకాశం అయితే లేదు. కానీ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే సినిమా బడ్జెట్ వచ్చి మెయిన్గా 200 కోట్ల రూపాయలు కాబట్టి ఆ 200 కోట్ల బడ్జెట్ని రికవరీ చేసుకోగలదా లేదా కలెక్షన్స్ రూపంలో అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట బాలయ్య బాబు గారు నడిచిన అఖండ 2 మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి 9 డేస్ కలెక్షన్. మరి బాలయ్య బాబు గారు అఖండ 2 సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.